అందరికీ నమస్కారం అండి. జనరల్గా అందరూ వీడియోస్ అయితే చూస్తున్నాం కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ దయచేసి ఇది ఒక్కటి చేయండి మీకు కంటెంట్ నచ్చినట్టయితే. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ యొక్క సమస్యలు, గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క సమస్యలు మా మిత్రులు చాలామంది తెలియజేశారు. అదే మా మా ఈ ప్రత్యేకమైన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కోసం మేము ఒక అసోసియేషన్ని ఫామ్ చేసుకోవడం జరిగింది, అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ అని. దాంట్లోన మా సమస్యల గురించి మేము క్లుప్తంగా డిస్కస్ చేసుకొని పెద్దల దృష్టికి, అంటే హైయర్ అథారిటీస్ దృష్టికి, తర్వాత మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మా వంతు ప్రయత్నంగా మేమైతే చేస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. అయినా ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే రాలేదు. సో దీనికి సంబంధించి నేను ముందుగా తెలియజేయడం ఏంటంటే, మేము ఇక్కడ గ్రామ సచివాలయంలో నుంచి ఇంజనీరింగ్లో ఉండే అన్ని శాఖలకి అంటే కన్సాలిడేటెడ్గా మేము వర్క్ చేస్తున్నాము. అంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అయితేనేమి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మైనర్ ఇరిగేషన్ అయితేనేమి, తర్వాత కొన్ని చోట్లలో ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూఐసి, ఇలా విలేజ్కి సంబంధించి ఏ ఇంజనీరింగ్ వర్క్ వచ్చినా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి మేము పనులు చేయడం అయితే జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు మాకు ఇప్పటి వరకు అంటే ఇంకా ఏ విధి విధానాలు లేకపోవడం చాలా బాధాకరం అండి. ఇక్కడ సచివాలయంలో వచ్చిన ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరికి కానీ అంటే ఇలా అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్, వీటన్నిటితో పాటు ఇంకా మాకు యాజ్ యూజువల్గా సెక్రటేరియట్లో అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్క్స్ కూడా చేయాల్సి వస్తుంది. అది అందరికీ వస్తుంది, మాకు కూడా వస్తుంది. వీటన్నిటికీ చేస్తున్నప్పటికీ అందరికీ ఒక ఇది ఉంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఏమవుతాము ఏంటి అనే క్లారిటీ ఉంది. మాకు ఇంత చేసినా కూడా ఏ డిపార్ట్మెంట్కి వెళ్తాము, నెక్స్ట్ ఏమవుతాము అనే క్లారిటీ ఇప్పటివరకు అయితే రాలేదు. దయచేసి మా పై అధికారులు దీన్ని కొద్దిగా సమగ్రంగా దీని గురించి ఆలోచన చేసి ఒక పర్టికులర్గా దీని గురించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మేమైతే ఏ ఒక్కరిని అనాలని కానీ, ఏ ఒక్కరిని కించపరిచే విధంగా కానీ ఎవరిని, జస్ట్ మేము ఇది చేస్తున్నాము, మాకు ఏదో ఒకటి కల్పించండి అనేది అయితే అడుగుతున్నాము. మాకు పాజిబిలిటీ ఉన్నంత వరకు ప్రతి డిపార్ట్మెంట్లోన మమ్మల్ని సెగ్రిగేట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్లోన ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయవలసిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నామండి. దీనికి సంబంధించి మా సంఘ సభ్యులు, మిగతా వాళ్ళు కూడా చాలామంది చాలా సందర్భాల్లో డిస్కషన్ చేయడం జరిగింది. వాటిని కూడా ఈ వీడియోతో అటాచ్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మళ్ళీ పెడుతూనే ఉంటాను. సో ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అండి, ప్రతి ఒక్కరూ దీన్ని వీలైనంతగా షేర్ చేసి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలాగా చేస్తారని కోరుకుంటున్నాను. నా పేరు వచ్చేసి సల్మాన్ బాషా. నేను వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్స్ ఇంజనీర్స్, అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ విభాగానికి స్టేట్ కార్యవర్గ సభ్యుడిని. సో మొదటగా వచ్చేసి మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 2019లో 2019 రిక్రూట్మెంట్లో జాయిన్ అయినాము. సో అప్పుడు వచ్చేసి మాది వచ్చేసి కన్సాలిడేట్ పే ఇచ్చారు. సో కన్సాలిడేట్ పే తర్వాత 2 ఇయర్స్లో మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి. అలా కాకుండా 9 మంత్స్ డిలే చేయడం జరిగింది. సో అలా అని చెప్పేసి మేము కష్టపడి గవర్నమెంట్కి మంచి పేరు తెప్పించాలనే ఉద్దేశంతో ఎక్కడే కానీ చెడ్డ పేరు రాకుండా కష్టపడి పనిచేసాము. సో మొదటగా వచ్చేసి మా జాబ్ చార్ట్లో వచ్చేసి మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కు, సర్వశిక్ష అభియాన్ ఆ ప్రభుత్వంలో నాడు నేడు ప్రోగ్రామ్స్ చేశాము. అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా పని చేశాము. సో అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్లో కూడా చేశాము. సో ఇప్పుడు మేజర్గా మాకు ఇష్యూ ఏమంటే, ఈరోజు ఒక డిపార్ట్మెంట్ పని చెప్తే ఇంకో డిపార్ట్మెంట్ మాకు వారి కన్సర్న్ లేకుండా 4 డిపార్ట్మెంట్లు అట్టే టైం పని చెప్పడం. సో మా పని మొదటి చేయాలంటే మా పని మొదటి చేయాలనడం. సో మాకు కాస్త సమయం ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేదు, ఇవ్వకుండా టార్గెట్స్ అచీవ్ అవ్వమంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వంలో పల్లె పండుగ ప్రోగ్రాం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఈ పల్లె పండుగ ప్రోగ్రామ్ని మేము నిర్వహించాలంటే ఈ ప్రభుత్వంలో నాన్ టెక్నికల్ వర్క్స్ని ఇదే సమయంలో మీరు నాన్ టెక్నికల్ వర్క్స్ కూడా, అంటే సర్వేలను కూడా ఇప్పుడు ప్రస్తుతం సర్వేలు కండక్ట్ చేస్తున్నారు. సో మేము రోడ్డు దగ్గర ఉండాలా లేదా సర్వేస్ చేయాలా? రోడ్డు దగ్గర ఉండకపోతే ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మకమైన పల్లె పండుగ ప్రోగ్రాం యొక్క నాణ్యత కోల్పోతాము. సో దానికి మేమే బాధ్యులవుతాం. ఎందుకంటే
ఏదైతే రోడ్డు వేస్తామో ఆ రోడ్డుకు సంబంధించి ఎంబుక్ రికార్డింగ్ కూడా మేమే బాధ్యులు అవుతాం. సో మొదటగా విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ వాళ్ళు ఏదైనా వస్తే అది మొదటగా మా మీదే యాక్షన్ తీసుకుంటారు. సో అందుకోసం మా మీద నాన్ టెక్నికల్ వర్క్స్ ఒక ఒత్తిడిని తగ్గించాలని, అదేవిధంగా టార్గెట్ బేస్డ్ సిస్టమ్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో ఇంకొక విషయం ఏమంటే టార్గెట్ బేస్డ్ సిస్టమ్ని తగ్గించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కొన్ని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్లో ఎఫ్ఏసీలుగా అంటే ఫుల్ అడిషనల్ ఛార్జెస్గా ఏఈస్గా మేము కొంతమంది చేస్తున్నారు. సో వారికి ఎటువంటి అలవెన్స్లు ఇవ్వడం లేదు. సో వారికి ఇచ్చిన బాధ్యతను కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా మాకి ప్రతి డిపార్ట్మెంట్లోనూ డిపార్ట్మెంటలైజేషన్, ఇప్పుడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి. సో ఇలాంటి హౌసింగ్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి. సో రాబోయే 2 సంవత్సరాల్లో కూడా చాలామంది మా పై అధికారులు రిటైర్ అవుతున్నారు. సో ఈ తరుణంలో మేము పనిచేసేటువంటి డిపార్ట్మెంట్స్లో మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలని, మా 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 ఉద్యోగ భద్రతను కాపాడాలని, మా జీవితాలు మెరుగుపరిచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే సంఘటనలు మురళీకృష్ణ నాయుడు గారి, శ్రీరావు గారి, అలాగే ప్రెసిడెంట్ గారు శ్రీ రవీంద్ర గారికి, జనరల్ సెక్రటరీ రమణప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సంఘ సభ్యులకు మరియు నా సహచర ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే సార్ అశోక్ బాబు గారు, సార్ మేము గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్. మేము గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ శాఖలో, ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న పిఆర్ కానీ, ఆర్డబ్ల్యూఎస్లో కానీ, హౌసింగ్లో కానీ, ఇలా వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో మేము 5 ఏళ్ళుగా పనిచేస్తున్న మాకు భవిష్యత్తు ఏంటో తెలియదు సార్. మాకు ప్రమోషన్ ఛానల్ కానీ ఇటువంటివి కానీ ఏమీ లేకుండానే మమ్మల్ని రిక్రూట్ చేశారు సార్. ఇలాగా గ్రౌండ్ లెవెల్లో చాలామంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, మనోవేదనకు గురవుతున్నారు. ఇలా గ్రౌండ్ లెవెల్లో నాన్ టెక్నికల్ వర్క్స్ అసైన్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. అలాగే మేము అసోసియేషన్ ఫామ్ చేసుకున్న కొత్త రోజుల్లో రవీంద్ర గారు మమ్మల్ని పిలిచి ఇలాగ 70-30 రేషియో గురించి, అలాగే 1240 జీవో గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలాగే 70-30 రేషియో గురించి మనం ఈ విధంగా పోరాడాలి అని చెప్పేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, డిపార్ట్మెంట్ ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ విధంగా మీరు పోరాడితే మీకు ఫ్యూచర్ ఉంటుంది అని తెలియజేసి మమ్మల్ని ముందుకు నడిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. అలాగే ఆ కేసుకి సంబంధించి కూడా ఆర్థికంగా కూడా మనకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని ఈ విధంగానే ముందు గైడెన్స్ ఇస్తూ, మేము అనుకో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ముఖ్య ఉద్దేశం మీద రేషనలైజేషన్ కానీ, అలాగే ప్రమోషన్ ఛానల్ కానీ కల్పించి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ సభాముఖంగా సంఘ పెద్దలైన మురళీకృష్ణ నాయుడు గారిని, అలాగే సంగీతరావు గారిని, రవీంద్ర గారిని, జనరల్ సెక్రటరీ రత్నప్రసాద్ గారిని కోరుచున్నాను. ఈ ఛాన్స్ ఇచ్చినందుకండి రవీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.